ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారం చేస్తూ, ప్రపంచంలో అనేక రకములైనటువంటి ఉపద్రవాలు, అనేక రకములైనటువంటి యోగాలు, శుభయోగాలు సంభవించడానికి గ్రహణాలు అనేక రకాలుగా కారణమవుతూ ఉంటాయి. అందున 2019వ సంవత్సరం ఆఖరిలో జరిగినటువంటి సూర్యగ్రహణం, ఇప్పుడు 2020 సంవత్సరంలో జూన్ నెలలో ఒక రకంగా చూస్తే గత 7 నెలల క్రితం జరిగినటువంటి గ్రహణం మళ్ళీ ఇప్పుడు అది కేతుగ్రస్తమైతే ఇది రాహుగ్రస్తం అవుతోంది. కొంత ఇప్పుడు భారతదేశ జగల్లగ్నాన్ని కనుక పరిశీలించి చూస్తే భయంకరమైనటువంటి ఉపద్రవంలో ఉన్నాం మనం అందరం కూడా. ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రపంచమంతా కూడా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తోంది. అందున మన భారతదేశంలో మన నాయకులు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అహర్నిశలు కూడా కష్టపడుతూ, పోలీసు సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ అహర్నిశలు కష్టపడుతూ ప్రజలని కాపాడుతూ అనేక రకాలుగా పాపం వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ యొక్క భారతావనిని అనేక రకాలుగా రక్షిస్తున్నారు. అయితే ఎంత రక్షించి ఎంత చేస్తున్నప్పటికీ కూడా ప్రకృతి కూడా అనుకూలించాలి. ఇప్పుడు ప్రకృతి యొక్క ఉపద్రవాలు మళ్ళీ ముంచుకు వచ్చేటువంటి ప్రమాదపు గంటలు మోగి అంచు మీద ఉన్నామనే చెప్పాలి. ఈ జూన్ 21వ తారీఖున మృగశిర నక్షత్రంలో 4వ పాదంలో అమావాస్య ఆదివారం రోజున ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవించడం చాలా భయంకరమైనటువంటి విపత్తు తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఎవరిని భయపెట్టి తప్పుదోవ పట్టించేటువంటి ప్రమాదం కాదు, కానీ కాలసర్పయోగంలో ఈ యొక్క గ్రహణం పట్టడం కొంత భారతదేశానికి, అందున మన తెలుగు రాష్ట్రాలకి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాలందరం కూడా చాంద్రమాన విధానాన్ని మనం ఎక్కువగా ఫాలో అవుతాం కాబట్టి చాంద్రమాన ప్రకారంగా మనం చూసుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ప్రభావితం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారు కూడా గ్రహణ సమయంలో, గ్రహణం మీకు వ్యతిరేకంగా ఉన్నా, గ్రహణం మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గ్రహణ సమయంలో ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుణ్ణి, ఆదిత్య హృదయాన్ని పారాయణం ఎన్నిసార్లు చేయగలిగితే ప్రతి వాళ్ళు కూడా ఒక యజ్ఞంలా భావించి సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయ పారాయణం ఎన్నిసార్లు చదవగలిగితే అంత మంచిది. ఎందువల్లనంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మనకి శాస్త్రవచనం ప్రకారంగా పెద్దవాళ్ళు మనకు చెప్తున్నారు, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. ఇప్పుడు ఆ యొక్క సూర్య భగవానుడు ఈ కాలసర్పయోగంలో మనం చాలా రోజులుగా ఉండిపోవడం, సూర్య భగవానుడు యొక్క కాస్మిక్ రేస్ మనకి భూమికి తాకకుండా మధ్యలోనే డైల్యూట్ అయిపోతున్నాయి. అందువల్ల ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా రక్కసిలో మనందరం కూడా కొట్టుకుంటున్నాం. దీని నుంచి మనం తొందరలోనే బయటపడతాం. ఆయన యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా రావాలి అంటే గ్రహణ సమయాల్లో మనం ఒక్కసారి చదివితే 100 సార్లు చదివినంత ఫలితం. కాబట్టి ఎక్కువగా అందరూ కూడా సూర్య భగవానుని ప్రార్థన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శివ పంచాక్షరి మహామంత్ర జపాన్ని జపించండి, నారాయణ అష్టాక్షరి మహామంత్ర జపాన్ని జపించండి. వీటిలన్నిటి వల్ల మన కుటుంబానికి, మన దేహానికి, మనకే రక్ష కాకుండా ప్రపంచానికి, భారతదేశానికి మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క కరోనా పేరుతో మీరందరూ కూడా ఇంట్లో ఉండి చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా కాలంగా అనేక రకాలుగా మీరు రక్షింపబడుతూ చాలా సేవ్ చేశారు. అయితే ధనపరమైనటువంటి చిక్కుల్లో చిక్కుకోవడం వల్ల గవర్నమెంట్ కూడా మొయ్యలేని పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసింది. ఎవరూ కూడా వ్యక్తిగత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నియమాలు ఏవి కూడా పాటించకుండా అనేక రకాలుగా ఉండడం వల్ల ప్రతిరోజు కూడా ఈ కేసులు అవి కూడా పెరిగిపోతున్నాయి. దానివల్ల దానికి తోడు ఆ కేసులు, ఈ కరోనా కేసులు పెరిగిపోవడానికి తోడు భయంకరమైనటువంటి ఈ యొక్క ఉపద్రవం అతి దగ్గరలో 21వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు మధ్యలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని అనేక రకాలుగా
స్థితులు కనపడుతున్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోవాలి అంటే ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి తెల్లారితే కంటికి కనిపించేటువంటి దైవం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనం అందరం పొందాలి అంటే, గ్రహణం యొక్క వ్యతిరేకతను మనం అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఆదిత్య హృదయాన్ని గ్రహణ సమయం అంతా కూడా విశేషంగా పారాయణ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఈ గ్రహణ సమయం హైదరాబాదు ప్రాంతానికి ఒక రకంగాను, దక్షిణ భారతదేశంలో తూర్పును మొదలు పశ్చిమం వరకు కూడా నిర్ణీతమైనటువంటి సమయాలు మీ యొక్క స్థానాన్ని బట్టి, మీరు నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని బట్టి నిర్ణయించుకుని ముందుకు వెళ్ళండి. ఆ గ్రహణ సమయంలో గ్రహణం పట్టగానే పట్టు స్నానం చేసి శుచి అయినటువంటి వస్త్రాలు ధరించి అనుకూలమైనటువంటి ఆసనంలో మీరు కూర్చుని చక్కగా భగవంతుడా ఈ యొక్క నా దేశాన్ని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, అందరికీ కూడా మంచి చెయ్యి అనేటువంటి మంచి నిశ్చలమైనటువంటి మనస్సుతో చక్కగా ఆదిత్య హృదయాన్ని ఒక 108 సార్లు పారాయణ చేయండి. తర్వాత విష్ణు సహస్రం చదవండి, లలితా సహస్రం చదవండి. ఇవన్నీ కూడా జగద్రక్షకుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి మనం రక్షింపబడమే కాకుండా దేశానికి మనం ఎంతో, మన యొక్క ఏ మనిషిలో ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నారు. ఆ దైవం ఎవరు చేస్తే ప్రార్థన ఏ రకంగా అనుకూలంగా మారి ఎవరు రక్షింపబడతారో, ఎవరి చేతిలో ఏముందో తెలియదు కదా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంగా భావించి ఈ యొక్క ఇదేమీ కాదు, గ్రహణ సమయంలో అవి తినచ్చు ఇవి తినచ్చు, ఇటువంటి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. ఈ కరోనా రక్కసిని తరిమి కొట్టాలి అంటే ఈ యొక్క మహాయజ్ఞంలో మీరందరూ పాల్గొనాలి. గ్రహణ సమయంలో విశేషంగా సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయాన్ని, పరబ్రహ్మస్వరూపుడే లోకరక్షకుడైనటువంటి ఆయుక్కారకుడైనటువంటి మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా జపించండి. ఆ జగజ్జనని అమ్మవారి రాహుగ్రస్తం అవుతుంది కాబట్టి లలితా సహస్రనామ పారాయణం కూడా చేయడం వల్ల ఆ దుర్గా జగజ్జనని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధిని తరిమి కొట్టి శక్తి మనందరికీ వస్తుంది. అందరం కూడా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మనం రక్షింపబడతాం. కాబట్టి ఈ యొక్క 20 జూన్ 21వ తారీఖున గ్రహణ ప్రారంభ సమయం నుంచి గ్రహణం పూర్తయ్యేంత వరకు మీరే యజ్ఞకర్తగా భావించి ఇంట్లో స్నానం చేసి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క అత్యంత ఇష్టమైనటువంటి ఆదిత్య హృదయాన్ని, సూర్య కవచాన్ని, ఆదిత్య హృదయాన్ని, సూర్యాష్టోత్తరాన్ని ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అంత మంచిది. ఆ యొక్క దైవశక్తి మీ నోటిలోంచి వచ్చేటువంటి ఆ వైబ్రేషను దేశమంతా కూడా, మన సృష్టి అంతా కూడా వ్యాపింపజేసి అందరి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీరు అందరూ పొంది తర్వాత విష్ణు సహస్రం చదవండి, లలితా సహస్రం చదవండి. ఇవన్నీ కూడా జగద్రక్షకుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి మనం రక్షింపబడమే కాకుండా దేశానికి మనం ఎంతో, మన యొక్క ఏ మనిషిలో ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నారు. ఆ దైవం ఎవరు చేస్తే ప్రార్థన ఏ రకంగా అనుకూలంగా మారి ఎవరు రక్షింపబడతారో, ఎవరి చేతిలో ఏముందో తెలియదు కదా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంగా భావించి ఈ యొక్క ఇదేమీ కాదు, గ్రహణ సమయంలో అవి తినచ్చు ఇవి తినచ్చు, ఇటువంటి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. ఈ కరోనా రక్కసిని తరిమి కొట్టాలి అంటే ఈ యొక్క మహాయజ్ఞంలో మీరందరూ పాల్గొనాలి. గ్రహణ సమయంలో విశేషంగా సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయాన్ని, పరబ్రహ్మస్వరూపుడే లోకరక్షకుడైనటువంటి ఆయుక్కారకుడైనటువంటి మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా జపించండి. ఆ జగజ్జనని అమ్మవారి రాహుగ్రస్తం అవుతుంది కాబట్టి లలితా సహస్రనామ పారాయణం కూడా చేయడం వల్ల ఆ దుర్గా జగజ్జనని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధిని తరిమి కొట్టి శక్తి మనందరికీ వస్తుంది. అందరం కూడా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మనం రక్షింపబడతాం. కాబట్టి ఈ యొక్క 20 జూన్ 21వ తారీఖున గ్రహణ ప్రారంభ సమయం నుంచి గ్రహణం పూర్తయ్యేంత వరకు మీరే యజ్ఞకర్తగా భావించి ఇంట్లో స్నానం చేసి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క అత్యంత ఇష్టమైనటువంటి ఆదిత్య హృదయాన్ని, సూర్య కవచాన్ని, ఆదిత్య హృదయాన్ని,
సూర్యాష్టోత్తరాన్ని ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అంత మంచిది. ఆ యొక్క దైవశక్తి మీ నోటిలోంచి వచ్చేటువంటి ఆ వైబ్రేషను దేశమంతా కూడా, మన సృష్టి అంతా కూడా వ్యాపింపజేసి అందరి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీరు అందరూ పొంది అభివృద్ధిలోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.